స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించువాగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. రాజమహేంద్రవరంలో దహించువగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు. కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు. శిరసుపై ఉన్న సువర్ణ కిరీటము దొంగిలింపబడకుండా కాపాడుకొనెదను. శిరసుపై ఉన్న సువర్ణ కిరీటము దొంగిలింపబడకుండా కాపాడుకొనిదను. మొదటి విశ్వాసాన్ని చేపట్టుకొనుచు యేసు రాకడలు పాలివారమగుదును. మొదటి విశ్వాసాన్ని చేపట్టుకొనుచు యేసు రాకడలు పాలివారమగుదును. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు. కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు. ఐక్యత కలిగి ప్రేమతో ఉందుము, సత్క్రియలు చేయుటకు ఆసక్తి పడుదము. ఐక్యత కలిగి ప్రేమతో ఉందుము, సత్క్రియలు చేయుటకు ఆసక్తి పడుదము.
సిద్ధెలో నూనె పోసి దీపము వెలిగించి నిరీక్షణ కలిగి ఎదురు చూచెదము. సిద్ధెలో నూనె పోసి దీపము వెలిగించి నిరీక్షణ కలిగి ఎదురు చూచెదము. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు. కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు. కడబూరం మ్రోగగానే మృతులు లేతురు, క్షయతను ధరించుకొనోను. కడబూరం మ్రోగగానే మృతులు లేతురు, క్షయతను ధరించుకొనును. మట్టి దేహము మహిమగా మారగా యేసుతో ఉందుము శాశ్వత కాలము. మట్టి దేహము మహిమగా మారగా యేసుతో ఉందుము శాశ్వత కాలము. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు. కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు. ఆహా నువ్వు దేవుడితో ఉన్నావా లేదా అనేది నువ్వు దేవుడితో గడిపే సమయం చెప్పాలా, ప్రార్థన సమయం చెప్పాలా, నీ క్వైట్ టైం చెప్పాలా. సమయమైన అసమయమైన ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు చెప్పాలా. నువ్వు నిజంగా దేవుడితో ఉన్నావా లేదా అని. రెండవదిగా ఈ తప్పిపోయిన కుమారుడు చేసిన పొరపాటు ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? యూదుల యొక్క ఆచార ప్రకారం కొన్నిసార్లు మనం యూదుల యొక్క ఆచారం కూడా అందుకొరకే కస్టమ్స్ కూడా చదువుకోవాలి. యూదుల యొక్క కస్టమ్స్ అంటే వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క ఆచారాలు కూడా మనకు కొంచెం తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇట్లా యేసుప్రభు చెప్పిన ఇతర ఓమానాలు, ఇతర స్టోరీస్ అన్నీ, ఇతర సంభవాలన్నీ వాళ్ళ యొక్క ఆచారాలతో ముడివేయబడి ఉంటాయన్నమాట. యూదుల యొక్క ఆచార ప్రకారం, ఈవెన్ మన ఆచారం కూడా, తండ్రి బ్రతికి ఉండగా మాకు ఆస్తులు పంచి పెట్టమని అడగటం ఎవరికి అవమానం అంటే తండ్రికి అవమానం. తండ్రికి అవమానం. మంచి కుటుంబంలో పుట్టిన ఏ ఒక్కరు, ఏ పిల్లలు తండ్రి బ్రతికి ఉండగా నా ఆస్తి నాకు రాసి ఇచ్చాయి అని ఏ పిల్లలు అడుగరో. కొంతమంది ఫాదర్స్కి ముందుగానే వాళ్ళకు తెలిసిపోతాయి, వాళ్ళు చనిపోతున్నామని ఒకలాంటి ఫీలింగ్. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో నాకు ఏదో సడన్గా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాయేమో అని వాళ్ళకు పదో అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఊరికనే అనిపిస్తూ ఉంటుంది. అది మానసిక రోగం అనుకోకండి. కొంతమంది ఊరికనే మంచి ఆరోగ్యంగా ఉన్నా కూడా నేను చచ్చిపోతానేమో అని అనుకుంటారు. లేకపోతే చెప్తారు కదా నేను త్వరగా చచ్చిపోతానని. అది మానసిక రోగం.
నేను చెప్పేది ఎవరంటే, కొంచెం మందికి నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ప్రేరేపిస్తాడు. నానా నువ్వు నెక్స్ట్ ఇయర్లో నా దగ్గరకు వచ్చేయాలి, సిద్ధపరచుకో అని దేవుడు మాట్లాడేస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే వీలునామా రాస్తారు. అప్పుడు కూడా పంచిపెట్టరు, వీలునామా రాస్తారు. నా తదాంతరం ఈ ఆస్తులు పలానా వాళ్ళకి, పలానా బిడ్డకి, ఇక్కడ ఉన్న ఇల్లు పలానా బిడ్డకి చెప్పి వాళ్ళు వీలునామా రాస్తారు. కానీ బ్రతికి ఉండగా, సజీవంగా ఉండగా ఏ పిల్లలైనా మా ఆస్తి మాకు ఇచ్చేసాయి అని అడిగితే మాత్రం తండ్రి యొక్క మరణాన్ని కోరుకున్నట్టు లెక్కండా యూదులకు ఆచార ప్రకారం. తండ్రి మరణాన్ని కోరుకుంటున్నాను అర్థం. నంబర్ 1, దేర్ విషెస్ ఫాదర్ షుడ్ డై సూన్. వాళ్ళకి ఆశ ఏంటంటే త్వరగా నాన్న చచ్చిపోవాలి, ఆ ఆస్తులు అనుభవించాలని దురాలోచన ఉందని అర్థం. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇఫ్ దే హ్యావ్ డిజైర్, ఇఫ్ దే హ్యావ్ విల్లింగ్ టు డిస్ట్రిబ్యూట్ దేర్ ప్రాపర్టీ, ఇట్స్ ఎ సైన్ దట్ దే ఆర్ నాట్ హ్యావ్ ట్రూ లవ్ అపాన్ దేర్ ఫాదర్. తండ్రి మీద నిజమైన ప్రేమ లేదని అర్థం. వాళ్ళ మనస్సంతా దేని మీద ఉంది? ఆస్తుల మీదే ఉన్నాయి, డబ్బు మీదే ఉన్నాయి. కొంతమంది దీనికోసమే నటిస్తారు, తల్లిదండ్రుల దగ్గర నటిస్తారు. వాళ్ళ దగ్గర 5వ 10వ లాగటానికి కోసం కొంతమంది ఎన్ని డ్రామాలు వేస్తారో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర. అమ్మా నీలాంటి వాళ్ళు ఎవరు లేదు, ఎట్లా లేరు, ఇట్లా లేరు, నువ్వు మాకు దేవుడు ఇచ్చిన వరం డబ్బులు కుంచడానికి కోసం. ఎవరు అలాగ అమ్మ నాన్నను ఐసి పెట్టాల్సిన అవసరం లేదు. తండ్రి యొక్క ప్రేమను వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తున్నారు. నిజమైన అమ్మ నాన్నను ఐసి పెట్టి మాయమాలను చెప్పి, లేకపోతే లేనిది ఉన్నదిగా ఉన్నది లేనిగా కల్పించి మాట్లాడి వాళ్ళని నీ వైపు తిప్పుకొని వారు ఉంచుకున్న ఆస్తిపాస్తులను ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు నీకు. వాళ్ళు నేచురల్గానే ప్రేమించగలుగుతారు. కొట్టండి గట్టిగా చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా. ఇదంతా వద్దు నాకు, నా డబ్బు నాకు ఇచ్చాయి, నా ఆస్తి నాకు ఇచ్చాయి అని పంచిపెట్టక ముందే, ఆస్తి పంపకం ముందే నువ్వు దాన్ని కోరితే కనుక నువ్వు చెడ్డవాడని అర్థం. తల్లిదండ్రులను బాధ పెట్టే లైన్కి నువ్వు వెళ్ళిపోతావు. ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు కారు చీకటిలో ఆరిపోతున్న దీపం వంటి వాడు అని బైబిల్లో రాయబడి ఉంటాడు. కారు చీకటిలో ఆరిపోతున్న దీపం వంటి వాడు తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు. ఇతను తండ్రిని దుఃఖపెట్టేశాడు, తండ్రిని అవమానపరిచేశాడు. తండ్రి బ్రతికి ఉండగా ఆస్తిని అడుగుతున్నాడు కాబట్టి ఆ తండ్రి ఏమనుకొని ఉంటాడంటే, నేను ఇంత పెద్ద చేస్తాను, ఇంకా మా నాన్న దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలని దీవించడంతో పోయి నా మరణాన్ని కోరుకుంటున్నాడు ఈ దౌర్భాగ్యుడని తన హృదయంలో ఎంతగా వేదన పడి ఉంటాడో, ఎంతగా ఆవేదన చెంది ఉంటాడో ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవాలి. ఏది ఏమైనా గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఇన్ టైం. నీకు ఏం కావాలన్నా తగిన కాలంలో దేవుడు సిద్ధపరుస్తాడు. కొట్టండి గట్టిగా చెప్పండి దినపరిచన. హల్లెలూయా. ఏదైనా ఈవెన్ నీకు కావాల్సిన జతను కూడా, పెళ్లి యొక్క వ్యవస్థను పుట్టించింది పరిశుద్ధాత్మ దేవుడు, మనుషులు కలగలేదు. దేవుడే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనుకున్నాడు. ఇది ఆదాము కలిగిన మనస్సు కాదు, అవ్వ కలిగిన మనస్సు కాదు. సో దేవుడు నీకు ఏర్పాటు చేసి ఇచ్చేదాకా ఓపికతో కనిపెట్టాలి. టక్కును ఏమవకూడదంటే ఫార్వర్డ్ కాకూడదు, ముందు దూకకూడదు, నీకు నీవే దూకకూడదు. అలాగే సేవలో కూడా దేవుడు నిన్ను ఒక చోట్లో ఉంచేదాకా, దేవుడి యొక్క పిలుపు దేవునిది, వాడుకోవటం దేవుడే. దేవుడిని వాడుకొని అభిషేకించి వాడుకొని
నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచేదాకా నీకు నీవే ఏం చేయకూడదు, దూకకూడదు. ఫలానా వాడు మీటింగ్ పెడుతున్నాడు, నాతోనే ట్రైనింగ్ అయ్యాడు, నాతోనే సేవకు వచ్చాడు, నా వయసు గల వాడే, దేవుడు నన్ను ఎందుకు వాడుకోడు, నేను కూడా ఇలా మీటింగ్ పెడతా అని చెప్పి అప్పు చేసి మీటింగ్ పెట్టావంటే నువ్వు అప్పు తీర్చలేవు. ఆ అప్పుకు ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి అప్పు కట్టలేక సతమతమైపోతావు. ఇంకా అబద్ధాలు ఆడుతూ దొంగ మాటలు చెప్తూ అటు ఇటు పరిగెత్తాల్సి వస్తాయి. వద్దు, దేవుని యొక్క సమయము, నీ తండ్రి యొక్క సమయం వచ్చేదాకా తొందరపడకూడదు. తొందరపాటు కూడా పాపం. గట్టిగా చెప్పండి. మొదటి పాపం ఏమన్నాను? తండ్రికి దూరంగా ఉండటం, దేవుడికి నీకున్న సంబంధాన్ని తెగదమ్ములు చేసుకోవటం. రెండోది ఇప్పుడు ఏమంటున్నా నేను, సమయం రాకముందు నీ ఓనుగా నిర్ణయం తీసుకొని ముందుకు దూకటం పాపం. దాన్ని ఒక మాటలో చెప్పండి, తొందరపాటు. తొందరపాటు. టూ ఎర్లీ ఈజ్ రాంగ్, టూ లేట్ ఆల్సో రాంగ్. గాడ్ హ్యాస్ పర్ఫెక్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్. దేవుడికి అన్నిట్లో ఆయన సరి అయిన టైం నిర్ణయిస్తాడు, కరెక్ట్ టైం పెడతాడు అన్నిటికీ. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉన్నా, లేకపోతే వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నా, కనిపెడుతూ ఉన్నా, లేకపోయినా కూడా ఆ సమయం రాగానే లిఫ్ట్ ఇచ్చేస్తాడు దేవుడు. ఆహా, మన లిఫ్ట్ ఇచ్చే టైంలో ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు లేదు, 40 days ప్రార్థనలు లేడు, కాబట్టి ఈయన ఆశీర్వాదాన్ని పోస్ట్ పోన్ చేస్తామని దేవుడు ఎప్పుడు అనుకోడు. ఆ టైం రాగానే నువ్వు ఉపవాస ప్రార్థనలు కనపడినా కనపడకపోయినా, నువ్వు స్థిరముగా ఉన్నా లేకపోయినా, ఆ టైం రాగానే దేవుడు ఆటోమేటిక్గా నేను ఏం చేస్తాడంటే లిఫ్ట్ ఇచ్చేస్తాడు. లైక్ సూర్యుడు ఆ సమయం రాగానే ఎలాగ ఉదయిస్తుందో, అలాగే ఆ సూర్యుడు ఎలాగైతే ఆ టైం రాగానే అస్తమిస్తుందో, అలాగే దేవుని యొక్క సమయం రాగానే నువ్వు హెచ్చించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, విడుదల పొందుతావు, నీకు క్షేమం కలుగుతాయి. నిన్ను ఎంత ఉన్నత స్థాయిలో ఉంచాలో అంత ఉన్నత స్థాయిలో దేవుడిని ఉంచుతాడు. ఎంతటి ఆశీర్వాదం నీకు ఇవ్వాలో అంతటి ఆశీర్వాదం ఇస్తాడు. ఎంతగా నిన్ను మేలు చేయాలో, ఎంతగా నీకు మేలు చేయాలో అంతగా నీకు మేలు చేస్తాడు. ఒక అతను ఏం చేశాడు తెలుసా? నా ద్వారానే దేవుడు మాట్లాడాడు, నీకు త్వరలో ఉద్యోగం ఇవ్వబోతున్నానంటే ఎంత దేవుని మాట పట్టుకుని సంతోషంగా ఉండాలంటే 4 నెలలు కనిపెట్టాడు. దేవుడు థామస్ గారి ద్వారా మాట్లాడాడు, నాకు ఉద్యోగం రాబోతుందని. 4 నెలలు కనిపెట్టి 6వ నెలకి వచ్చేసరికి నాకు దేవుడు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నతో పావం, వాళ్ళు పెన్షన్ టీచర్ అన్నమాట, వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు ఇవ్వు, నాకు ఉద్యోగం పలానా మినిస్టర్, ఆ ఎమ్మెల్యే ద్వారా నాకు ఉద్యోగం వస్తుందని చెప్పి మొత్తానికి అడిగి ఒక 20-25 లక్షలు తగలబెట్టేశాడు. ఇదిగో నేను ఇస్తాను, ఇదిగో ఉద్యోగం ఇస్తాను, ఇదిగో ఉద్యోగం అని చెప్పి ఎలక్షన్ వచ్చేసింది. ఎలక్షన్లో మేమే గెలుస్తా, నీకు ఉద్యోగం వచ్చేస్తున్నాడు, ఓడిపోయాడు. ఇప్పుడు ఏం చేసుకో అంటున్నాడు. 25 lakhs పావం ఆ వృద్ధాప్యంలో సంవత్సరాల తరబడి వాళ్ళు సేవింగ్లో పెట్టుకున్న 25 లక్షలు ఊరుకునే నీళ్ళ వేసినట్టు అయిపోయింది. నా దగ్గరకు వచ్చాడు, నేను చెప్పాను, నిన్ను దేవుడు ఉద్యోగం ఇస్తున్నప్పుడు నీకు ఎందుకు అంత కంగారా? నువ్వు కనిపెట్టవచ్చు కదా, ఎందుకంత కంగారు పడ్డావు, ఎందుకంత ఆతృత పడ్డావు అని చెప్పి ఆయన గద్దించడం జరిగింది. ఈరోజు కూడా మీలో చాలామంది తొందరపాటు ఉంది మీకు. నీ పెళ్లి విషయంలో తొందరపడకూడదు, నీ ఉద్యోగ విషయంలో తొందరపడకూడదు, సేవ విషయంలో తొందరపడకూడదు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అభిషేకించాలన్నప్పుడు నిన్ను అభిషేకిస్తాడు, వారాలతో నింపాలన్నప్పుడు నింపుతాడు, వాడుకోవాలన్నప్పుడు వాడుకుంటాడు, నిన్ను వివాహం చేయాలన్నప్పుడు నీకు వివాహం చేస్తాడు, ఇల్లు కట్టించాలన్నప్పుడు నీకు ఇల్లు కట్టిస్తాడు. మన ఇచ్చను బట్టి పొందుకున్న ఆశీర్వాదాలు వేరు, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని బట్టి పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు వేరు. గట్టిగా ఒకరిగా చెప్పండి, ఫోర్స్గా దేవుడు ఒక చక్కటి మార్గం, సులువైన మార్గం ఇల్లు కొనడానికి సిద్ధపరిస్తే ఇది లోపల కంగారు వచ్చి
నాకు ఇల్లు కట్టాలి, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే రేట్లని పెరిగిపోతాయంట, కాబట్టి ఈ ఇల్లు నాకు దొరకదంట, నా చేతికి అందదంట, కాబట్టి నేను లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కుంటాను, తర్వాత దేవుడు లోనే తీరుస్తాడు, ఎందుకంటే దేవుడు నాకు ఇల్లు కట్టి ఇచ్చిస్తానన్నాడు అని లోన్ చేసి ఇల్లు కట్టి, ఇంకా ఆ ఇన్స్టాల్మెంట్ కొంచెం కట్టి కొంచెం కట్టకపోయేసరికి ఆ బ్యాంక్ వాడు తీసుకొచ్చి ఆ ఇల్లు లాక్కొని పోయాడు. ప్రభువా నువ్వే కాదా ఇల్లు కట్టిస్తున్నావు, దేవుడు ఇది చూపించదు నీకు తొందరపాటు రాలేదా? నీకు ఎందుకు తొందరపడుతున్నా? నీ ఆశీర్వాదాలు నీదే, నీ దీవెనలు నీదే, నీ యొక్క థ్యాంక్ యూ లార్డ్, నీ యొక్క దీవెనలు నీదే, నీ ఆశీర్వాదాలు నీదే. నీ ఆశీర్వాదాన్ని ఎవడు దొంగలించలేడు. ఆ సమయం వచ్చేదాకా నువ్వు కనిపెట్టాలి తప్ప తొందరపడకూడదు. ఏలియాను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. మూడవదిగా రాంగ్ ఫ్రెండ్షిప్, తప్పుడు స్నేహాలు. దూరం అయిపోయిన వాడు వెంటనే తిరిగి రావచ్చు, కానీ ఎవరు రానియలేదంటే ఆయనతో చేరిన దుర్మార్గులు, దుష్టులు, ఆయన దగ్గర ఉన్న డబ్బును నాశనం చేయటానికి ప్రేరేపించబడిన వాళ్ళు చెడు స్నేహితులు. తర్వాత ఒక పూట కూలివాడు ఒక వ్యక్తి దగ్గరికి చేరాడు. 15వ వచనంలో అతను ఏం చేశాడంటే పందులు మేపే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. రాంగ్ ఫ్రెండ్షిప్, రాంగ్ కంపెనియన్స్, వెరీ డేంజరస్. సాతాను నిన్ను డైరెక్ట్గా అటాక్ చేయలేడు, కానీ తప్పుడు స్నేహం. ఒక మంచి ఆత్మీయురాలు, దేవుడితో ఉన్న మనిషి, రోడ్లో తిరిగే రోకుతో నువ్వు ఎలా సంబంధం పెట్టుకుంటావు? అన్య భాష మాట్లాడుతూ అభిషేకం పొందుకొని రోడ్లో తిరిగే పోకిరివాడితో సంబంధం పెట్టుకుంటావా? నీకు సిగ్గు లేదు? ఎలా మనసు వస్తాయి? ఏదో ప్రభువుని ఎరుగక ముందు తప్పు చేస్తావు, పొరపాటు చేస్తావు. ఇప్పుడేంటి మళ్ళా ప్రభువును తెలుసుకొని ప్రభుతో ఆత్మీయంగా ఎదుగుతూ ఇంత పెద్ద తప్పు చేస్తావా? వాళ్ళు ఉన్న స్పిరిట్ని అటాక్ చేస్తూ ఉంటారు తెలుసా? నువ్వు ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా ఒక రాంగ్ వ్యక్తితో, పనికిమాలిన వ్యక్తితో, చెత్త పనికిమాలిన వాడితో, పనికిమాలిన దానితో నువ్వు సంబంధం పెట్టుకున్నావంటే ఆ స్పిరిట్ని వెంటాడుతూ ఉంటాయి, నీ ఆత్మ నష్టపరుస్తూ ఉంటాయి. చివరికి నిన్నికి మంచిది చేయడానికి వచ్చానన్నట్టుగా పందులు తినే పొట్టు దగ్గరికి నేను నడిపిస్తాను. డోంట్ హ్యావ్ ద రాంగ్ ఫెలోషిప్, రాంగ్ ఫ్రెండ్షిప్. స్నేహితులు ఉండవచ్చు, కానీ ఆత్మపురులైన వారితో, అది కూడా అబ్బాయిలైతే అబ్బాయిలతోనూ అమ్మాయిలైతే అమ్మాయిలతోనూ, ఆపోజిట్ సెక్స్తో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఆత్మీయంగా కూడా చేయకూడదు, ప్రమాదం. ఈయన ఫ్రెండ్షిప్, ఈయన చేసిన మూడవది పాపం. చివరిగా తండ్రి ప్రేమ చూడండి. ఇంకను దూరముగా ఉండగా పరిగెత్తి, హల్లెలూయా. తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి, చెప్పండి చెప్పండి. పరిగెత్తి అవమానాన్ని భరిస్తున్నాడు. మనలాగా ప్యాంట్ షర్ట్ వేసుకోరు యూదులు. ఇది యూదుల ఒక స్టోరీ. ఇది అంగి వేసుకుని ఉంటారు. ఇప్పుడు అంగిని ఏం చేసి ఉంటాడు, ఇలా పైకి కట్టేసుకొని, అంత పెద్ద వయసు, ఒక 60, 65, 70 సంవత్సరాలు నిన్న వ్యక్తి రోడ్లో పరిగెత్తుతూ ఉంటే అది ఎంత షైగా అనిపించి ఉంటుంది. తన కొడుకు కోసం భరించాడు. ఎందుకంటే తండ్రిని ఇలాగ అవమానపరిచిన వారిని, లేవియాకాండంలో ఉంది, తండ్రిని అవమానపరిచిన వారిని సమాజానికి తీసుకుని వచ్చి వాడిని సిగ్గుతీరు నిమిత్తము ఆయన అవమానపరచాలంట, ఆయన నిందించాలంట, కొట్టాలని ఉంది బైబిల్లో. ఎలాగా తండ్రిని అవమానపరిచిన వాడిని చెప్పండి? తండ్రి ఉండగా ఆస్తిని కావాలని పంచుకోవటం ద్వారా తండ్రి మరణాన్ని కోరుకున్నాడు. ఇటువంటి వారిని అవమానపరచాలి. ఇంకా ఊర్లోనికి రాకముందే ఇతను పరిగెత్తడానికి గల కారణం ఏంటంటే అటువంటి తప్పు ఏమీ చేయలేదు, ఈయన నా కొడుకే, ఇంకా కొడుకే అని ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పడానికి కోసం ఆయన పొందాల్సిన అవమానాన్ని, ఆయన పొందాల్సిన ఇంధనం ఎవరు పెట్టుకుంటున్నారంటే తండ్రి తన మీద పెట్టుకుంటున్నాడు. ఇలా చెప్పగానే మీకు ఎవరు గుర్తుకొస్తున్నారు?
యేసు మనకు రావాల్సిన అవమానం, మనకు రావాల్సిన నింద, మనకు రావాల్సిన దెబ్బలు తన మీద పెట్టుకున్నాడు కాబట్టి ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు. ఈరోజు నువ్వు నేను బ్రతుకుతున్నామంటే తండ్రి ప్రేమను బట్టి బ్రతుకుతున్నాం, యేసు ప్రేమను బట్టి బ్రతుకుతున్నాం. ఇప్పుడైనా నువ్వు మనస్సు మార్చుకొని ఆ ప్రేమకు నువ్వు విశ్వాసిగా నడుచుకుంటే ఎంతో ధన్యుడవు, ధన్యురాలివి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించండి ప్రభువా, పరిశుద్ధపరచండి ప్రభువా, ఇప్పుడే శుద్ధీకరించండి ప్రభువా. నీ రక్తంలో కడుగుమని అడుగుతున్నాను, ఇప్పుడే పరిశుద్ధపరచమని అడుగుతున్నాను. యేసు నామములో ఇప్పుడే కడగండి ప్రభువా, నీ రక్తంలో కడగండి ప్రభువా, ఇప్పుడే శుద్ధి చేయండి ప్రభువా. అద్భుతం జరుగునుగాక, యేసు నామములో విడుదల కలుగునుగాక, దైవ దీవెనలు కలుగునుగాక. మీరే ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.